ఎటువంటి విధముగా మందిరం ఉంది? ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. అలాగనే ప్రసంగి 5వ అధ్యాయము 6వ వచనం. నీ దేహము శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. కనుక మీ జీవితాల్లో బహుజాగ్రత్త. మందిరమునకు వెళ్ళినప్పుడు మీరు దేవుని మందిరానికి వచ్చేవారిగా ఉన్నట్లయితే మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రవర్తన విషయంలో బహుజాగ్రత్తగా ఉండాలి. ఏ రీతిగా మీ ప్రవర్తన ఉంది? మందిరాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, చాలా భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు వినవలసి వస్తూ ఉంటుంది. అన్ని విషయాల్లో ఒక నిర్దిష్టమైన గురి కలిగి ప్రవర్తన ఎలా ఉంది? కొంతమందికి యోధాత్మ బట్టి ఉంటుంది మందిరంలో. వారు ఎప్పుడు ఆఫరింగ్స్ కొట్టే దగ్గరలే ఉంటారు. భయంకరంగా ఆఫరింగ్స్ మింగేస్తూ ఉంటారు. డబ్బులు మింగేసేవాళ్ళు మందిరాల్లో, దొంగలు లోబులు మందిరాల్లో, వ్యభిచారమైన మనస్సు మందిరంలో, ఇష్టానుసారమైన జీవితం మందిరంలో. ఇది తగునా? నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో. మందిరానికి వచ్చి ఎటువంటి జీవిత విధానాన్ని కనపరుస్తున్నాను? మీ జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలి అనంటే నీవు మందిరములో, నీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి సాక్ష్యము కలిగి ఉన్నావు? అది దేవుడు దృష్టిస్తున్నాడు. మందిరంలో దేవుని కానుకల విషయంలో నిర్దిష్టమైన గురి కలిగి ఉండరు. ఎవరూ పట్టించుకోవడం లేదు కదా, ఎవరూ చూడడం లేదు కదా. సాక్ష్యాన్ని అమ్మేసి, రక్షణను అమ్మేసి డబ్బు కోసం పరుగులు తీసేవాళ్ళు. యోధ ఆత్మ కలిగినటువంటి వారు డబ్బు కోసమో, పదవి కోసమో, అధికారాల కోసమో అయోగ్యంగా నీ జీవితం ఉందా? ప్రశ్నించుకో. నీవు దేవుని కొరకు, దేవుని పాదాల కొరకు నువ్వు మందిరంలోకి ప్రవేశించాలి. కానీ లోకానుసారమైనటువంటి జీవపు డంబాలతో ఎందుకు నువ్వు మందిరంలోనికి ప్రవేశిస్తున్నావు? చాలామంది అంటారు, మేము మందిరంలో అధికారులుగా ఉండాలా? అధికారము కోసం కొట్లాట్లు, మందిరాల్లో కొట్లాట్లు జరుగుతున్నాయి. మందిరంలోకి వచ్చిన వారు రౌడీ చీటర్లుగా ఎట్లా మారుతున్నారు? మందిరంలోకి వచ్చిన వారు అపవిత్రంగా ఎలా జీవిస్తున్నారు? జాగ్రత్త. మందిరంలో దేవుని దృష్టి మందిరంలో ఉంది. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి మందిరంలో ఉంది. దేవుడు అక్కడ మాట్లాడే దేవుడు. మందిరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు శ్రద్ధ కలిగి ఆ మాటలు విని ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకొని నిత్య జీవానికి వారసులుగా ఉండాలి మీ జీవితంలో. అంతేగాని మందిరంలోకి వచ్చి దొంగతనాలు, మందిరంలోకి వచ్చి అసూయలు, మందిరంలోకి వచ్చి ద్వేషము, కలహము, మందిరంలోకి వచ్చి అసమాధానము, అశాంతి, అటువంటి జీవితాలు ఏంటో తెలుసా? రోడ్డు మీద ఉన్న మురికిని తొక్కి మందిరానికి తీసుకొని వచ్చి మందిరాన్ని అపవిత్రపరిచే జీవితాలు మీవి. ఆ రీతిగా ఉన్నాయి మీ జీవితాలు.
యెహోవా రెక్కల క్రిందనే నీకు ఆశ్రయము. ఆయనే నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరుచును. యెహోవా ఈరే నీకు అన్ని చూచుకొనును.